ఈ దినాల్లో మనము దానియేలు గ్రంథాన్ని మనం ప్రారంభించాము. దానియేలు గ్రంథం గురించినటువంటి మరి ఇప్పటికే 2 పార్ట్లు కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పరిచయములో భాగమైన విషయాలు కూడా మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మొత్తం దానియేలు గ్రంథం అన్నది 12 అధ్యాయాలు మనం చూస్తాం. వాటిని 2 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి 6 అధ్యాయాలు చారిత్రక భాగము మనం రాసుకున్నాము, ధ్యానం చేస్తున్నాము. రెండవది 7 నుంచి 12 అధ్యాయాలు ప్రవచన భాగము అనే విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే గత మనము బైబిల్ స్టడీలో చెప్పిన సంగతులే ఒక 5-10 నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి దాన్ని కొనసాగిద్దాం. మరి చారిత్రక నేపథ్యం అన్నప్పుడు దానియేలు గ్రంథానికి ముందు జరిగిన సంగతులు ఏంటి అనే విషయాలు మనం చూస్తున్నాం. దాని కొనసాగింపే దానియేలు గ్రంథం అనే విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మరి సౌలు రాజు మనం గమనించినప్పుడు పరిపాలించిన కాలం, మొదటి రాజు సౌలు 1050 నుండి ఆయన 1010 వరకు సౌలు పరిపాలన మనం చూస్తాము. 1010 వరకు చూస్తాము. తర్వాత దావీదు యొక్క పరిపాలన మనం చూసినప్పుడు 1010 నుంచి 970 వరకు ఆయన పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను పాలన 970 నుంచి మనం చూసామంటే 930 వరకు పరిపాలించారు. వీళ్ళంతా కూడా ఎన్నెన్ని సంవత్సరాలని చెప్పుకున్నాం, రాజుల చరిత్రలు చెప్పేటప్పుడు చెప్పాం. ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు. అలాగ చూసుకుంటూ వచ్చే సమయానికి 640 వచ్చేటప్పటికి 640లో రాజు ఎవరని చెప్పుకున్నాం. 640 నుంచి 609 వరకు యోషియా అనేటువంటి రాజు వస్తాడు. మిగతా అన్ని చెప్పడం లేదు, ఆ ప్రాసెస్లో కనుక అన్నీ చెప్తే మళ్ళీ రాజుల చేతికి వెళ్ళిపోతాం. కాబట్టి సౌలుతో ప్రారంభించే మనము అలా చెప్పుకుంటూ పోయేటప్పటికి 640 అని రాగానే ఏ రాజు మనకు కనబడుతున్నాడు? యోషి అనేటువంటి రాజు మనకు కనబడతాడు. యోషి అనేటువంటి రాజు 640లో సింహాసనం ఎక్కాడు. 609 వరకు ఆయన పాలన సాగిస్తాడు. అంటే దాదాపుగా 609 సాగిస్తాడు. ఆ తర్వాత 625లో ఒక సంగతి జరిగింది. 625లో మరి ఇశ్రాయేలు వారు చెరలోకి వెళుతున్నారు. ఇశ్రాయేలు వారు చెరలోకి వెళ్ళారు అనే సంగతి కూడా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఈ 625లో ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం గమనించామంటే మరి హిజ్కియా సమయానికి ఇశ్రాయేల్ వారు పూర్తిగా అష్షూరు యొక్క చెరలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూసాము. అప్పుడు అష్షూరీయులు ప్రపంచాన్ని అణిచివేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే అష్షూరు సామ్రాజ్యం పరిపాలించే దినాలవి. అష్షూరు బాగా విస్తరించింది. అప్పుడు ఈ యోషియా రాజు పరిపాలిస్తున్నప్పుడు యోషియా కంటే ముందే, అంటే ఒక 20 సంవత్సరాలు, యోషియా కంటే ముందు ఒక 20 సంవత్సరాలు ముందు ఒక ప్రవచనం చూసాం. అంటే యోషియా పరిపాలన ఇప్పుడు 640 కదా, 640 కంటే ముందే ఒక ప్రవచనం మనం చదువుకున్నాం. అంటే 640 కంటే ముందంటే 20 సంవత్సరాల ముందంటే ఎంత వస్తుంది? 660. 660లో ఒక ప్రవచనం మనం చదువుకున్నాం. నహూము గ్రంథం ఇవన్నీ కూడా గత వారం చెప్పిన విషయాలే ఒకసారి జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్తాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములోను, తర్వాత 2వ అధ్యాయము 1వ వచనములో, 3వ అధ్యాయం 1వ వచనంలో, 3 వచనాల్లో కూడా 660లో చెప్పండి ఒక ప్రవచనం మనం చదివాం. దేని గురించి అంటే నినివేను గూర్చిన దేవోక్తి అని చూసాం. చెప్పండి, ఏ పట్టణం అంటే అది? నినివేను గూర్చిన దేవోక్తి. నినివే అనగానే దేని రాజధాని అని చెప్పుకున్నాము? అష్షూరు యొక్క రాజధాని. చెప్పండి, నినివే అనేది అష్షూరు యొక్క రాజధాని. అంటే ఆ నినివేను గురించిన దేవోక్తిని 1వ వచనంలో చూసి 2వ వచనంలో అంటాడు కదా, లయకర్త నీ మీదకి వచ్చుతున్నాడు. కనుక లయకర్త 2వ వచనంలో లయకర్త నీ మీదకి వస్తున్నాడు అని చదువుకుంటాం. 3వ అధ్యాయం 1వ వచనంలో నరహత్య చేసిన పట్టణం అన్నాడు. నరహత్య చేసిన పట్టణమా, నినివే. ఇవన్నీ కూడా దేని గురించి?
నినివే. చెప్పండి ఏంటంట? నినివేని గురించి. అంటే నినివే అషూరు రాజధాని. అంటే అషూరు పట్టణం మీదకి లైకర్త రాబోతున్నాడు. అషూరు పట్టణం హత్య చేసిన పట్టణం కాబట్టి లైకర్త అంటే సృష్టికర్త దేవుడే మీ మీదకి రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనాలు ఎప్పుడు ప్రవచించారంటే 660లో ప్రవచించబడ్డాయి. అంటే యోషియా పాలన కంటే ముందు 20 సంవత్సరాల ముందు ప్రవచించబడే నహూము ద్వారా 660లో ఈ ప్రవచనం మనం చూస్తాం. ఇలా జరుగుతున్నప్పుడు 625లో 625వ సంవత్సరంలో ఒక సంగతి జరిగింది. 625లో ఏం జరిగిందంటే బబులోను దేశం 620 బబులోనుకు నెబుకద్నెజర్ రాజు అయ్యాడు. చెప్పండి ఎవరంట? నెబుకద్నెజర్. ఎప్పుడు రాజు అయ్యాడు? 625. నెబుకద్నెజర్ అంటే దానియేలు గ్రంథంలో మనం చదువుకున్న నెబుకద్నెజర్ కాదు, ఆయన తండ్రి. ఆయన పేరు ఏమని చెప్పుకున్నాము? నెబో ఫలసర్. అంటే ఇప్పుడు నెబో ఫలసర్ ఈయన ఎప్పుడు రాజు అయ్యాడు? 625. బాగా గుర్తుపెట్టుకోవాలి. 625లో బబులోను దేశానికి రాజు ఎవరు చెప్పండి? నెబో ఫలసరు. అంటే ఈయన ఎవరంటే దానియేలు గ్రంథంలో మనకు కనపడుతున్న నెబుకద్నెజర్ యొక్క తండ్రి అన్నమాట. కనుక ఆ నెబుకద్నెజర్ కాదు, వాళ్ళ తండ్రి. ఆయన పేరు ఏమని చెప్పుకున్నాం? నెబో ఫలసర్. ఈయన 625లో బబులోను దేశానికి రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ మనం చూసి మ్యాప్ ఇచ్చాం మీకు. మ్యాప్లో మనం చూసినప్పుడు ఇక్కడ మాదియా అనేటువంటిది ఒక మూలం ఉంటుంది. ఇక్కడ మాదియా ఉంటుంది. ఇక్కడేమో బబులోను ఉంటుంది. ఇక్కడ హారాను ఉంటుంది. మ్యాప్లో కింద నినేవే ఉంటుంది. ఇక్కడ కర్కెమిషు అనే ఉంటుంది. అలా మనం కిందకు వచ్చామంటే కర్కెమిషు కంటే కిందకు వచ్చినప్పుడు ఏం కనపడుతుంది మన కింద డౌన్లో? ఐగుప్తు. దీని మధ్యలో ఇక్కడ యెరూషలేం. ఇక్కడ యెరూషలేం. యెరూషలేము మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ మీకు మ్యాప్ ఇచ్చాను, కొంతమందికి మ్యాప్ లేదు. ఈ బబులోనికి ఎప్పుడు రాజు అయ్యాడు నెబుకద్నెజరు? 625 బబులోనికి రాజు అయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే 614లో ఈ బబులోను రాజు మాదీయులతో పొత్తు పెట్టుకున్నాడు. ఎవరు చెప్పండి? మాదీయ సామ్రాజ్యం. మీ దగ్గర మ్యాప్ ఉంటే మ్యాప్లు కూడా చూడవచ్చు. కొంతమంది మ్యాప్ లేదు కాబట్టి నేను అక్కడ వేసాను. బోర్డు అన్నా చూడండి, మ్యాప్ లేని వాళ్ళు. ఈ 625 రాజు అయిన తర్వాత ఈ నెబో ఫలసరు మొదటి నెబుకద్నెజరు అనుకున్నాం. ఆయన మనకు కనపడే రెండో నెబుకద్నెజరు కుమారుడు, ఇతడు మొదటి నెబుకద్నెజరు అనుకున్నాం. మొదటి నెబుకద్నెజరు నెబో ఫలసరు చెప్పండి ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? మాదీయులతో. మాదీయ సామ్రాజ్యం. మ్యాప్లో కూడా మీకు గత వారం మ్యాప్లు కూడా ఇచ్చాము. ఇవన్నీ చెప్పినాయి కాబట్టి మీకు అర్థం అవ్వాలని. చూడండి, మాదీయ ఈ మూలలో ఉన్న మాదీయ. ఇక్కడ బాబేలు అన్న బాబేలు అన్న బబులోను అన్న కల్దీ అన్న షినార్ దేశం అన్న అంత ఒకటే. ఏంటది? బబులోను దేశమే. బబులోను దేశానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? బాబేలు, బబులోను, కల్దియా, తర్వాత షినారు దేశం. ఇవన్నీ కూడా బబులోని పేర్లే. కాబట్టి ఇప్పుడు బబులోను రాజు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు చెప్పండి? మాదీయులతో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ నినివే ఉంది కదా, ఇది అషూర్ అనమాట. ఇదంతా అషూరు, దీని రాజధాని నినివే. ఆ దినాల్లో ఏం జరిగిందంటే అషూరు బాగా విస్తరించింది, సామ్రాజ్యము ఏలుతున్నటువంటి దినాలు. ఈ బబులోను రాజు మాదీయులతో పొత్తు పెట్టుకుని తన కుమారుడు నెబుకద్నెజరుకి మాదీయ యువరాణితో పెళ్లి జరిగిస్తాడు 614లో. 614లో పొత్తు ప్లస్ పెళ్ళి. మళ్ళీ చెప్తాను. చెప్పండి, 625లో రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? ఆయన మాదీయులతో పొత్తు పెట్టుకున్నాడు. మాదీయ సామ్రాజ్యంలో ఉంది కదా పైన, ఈ మాదీయులతో. ఎందుకు మాదీయులతో పొత్తు పెట్టుకున్నాడంటే ఈ అషూరు వారిని జయించాలని.
చెప్పండి, ఎవరు జయించాలని? అష్షూరు బాగా వెళ్తున్నారు కదా, ప్రబలుతున్నారు కాబట్టి ఈ బబులోను దేశపు రాజు నెబోపలసరు ఆ మాదీయులతో పొత్తు పెట్టుకొని మాదీయ కుమార్తెను తన కుమారుడు నెబుకద్నెజరుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ నెబుకద్నెజరే మనకు కనబడి నెబుకద్నెజరు బైబిల్లో మొదటి అధ్యాయంలో మనకు కనపడతాడు కదా. అంటే నెబోపలసరు యొక్క కుమారుని పేరు అని చెప్పండి, నెబుకద్నెజరు. ఈయన ఎన్నో నెబుకద్నెజరు? రెండో అంటే కుమారుడు అన్నమాట. ఇప్పుడు ఏం చేశాడంటే నెబోపలసరు తన కుమారుడు నెబుకద్నెజరుకి ఎవరినిచ్చాడు? మాదీయ యువరాన్ని ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంటే పొత్తు ఒక్కటే కాదు, ఇప్పుడు ఏమైపోయింది, సంబంధ బాంధవ్యాలు కూడా పెరిగాయి, కలిసాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు కాబట్టి తన కుమార్తె పెళ్లి చేశాడు. కాబట్టి నెక్స్ట్ 614లో పొత్తు పెట్టుకున్నాడు. నెక్స్ట్ పెళ్లి కూడా చేశాడు. తన కుమారునికి మాది ఎవరంటే పెళ్లి చేశాడు. 612 ఏం చేశారంటే అందరూ చూడాలి, ఈ బబులోను రాజు ఈ మాదీయులు కలిసి ఎవరి మీద దండెత్తారు? అష్షూరు మీదకి దండెత్తారు. అష్షూరు రాజధాని ఏమని చెప్పుకున్నాము? నినివే. రాజు ఎక్కడ ఉంటాడు? నినివేలో ఉంటాడు. మన ప్రధానమంత్రులు ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు, రాజధానిలో. కానీ ఇప్పుడు ఇది అష్షూరు సామ్రాజ్యంలో నినివేలు ఎవరున్నారు చెప్పండి? అష్షూరు రాజు ఉన్నాడు. నినివేలో అష్షూరు రాజు ఉన్నప్పుడు ఈ బబులోను వాళ్ళు మాదీయులు కలిసి నినివే దండెత్తినప్పుడు ఇక్కడ అష్షూరు రాజు హారానుకు పారిపోయాడు 2000 మందితో. ఎక్కడ పారిపోయాడు చెప్పండి? హారానుకు పారిపోయాడు. అమ్మ, ఈ మాదీయులు కలిశారు, బబులోను కలిశారు, నన్ను చంపేస్తారని చెప్పేసి అక్కడ తప్పించుకొని హారానుకు పారిపోయాడు. ఏ రాజు? అష్షూరు రాజు. కనుక నినివే రాజధానిలో ఉన్నటువంటి అష్షూరు రాజు హారానుకు పారిపోయాడు. ఎన్ని వేల మందితో చెప్పండి? 2000 మందితో ఆడకు పారిపోయాడు. అక్కడికి పారిపోయి ఆయన తప్పించుకుంటాడు. అప్పుడే ఈ ప్రవచనం నెరవేరుతుంది. ఏమని? నరహత్య చేసిన పట్టణం లయకర్త మీదకి వచ్చుతున్నాడంటే ఆ ప్రవచనం ప్రారంభం చూస్తాం. కానీ నిన్నులో కూలిపోబోతుంది అన్నమాట. కానీ వాళ్ళు పారిపోయి అక్కడ దాక్కుంటాడు. అది ఏ సంవత్సరం చెప్పండి? హారాను పోయింది ఎప్పుడు? 612. 612లో హారానుకు పారిపోయాడు. చెప్పండి. 625లో రాజు అయ్యాడు నెబుకద్నెజరు. 614లో పొత్తు పెట్టుకున్నాడు, పెళ్లి చేశాడు మాదీయులతో. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు 612లో చెప్పండి ఎక్కడ పోయారు? నినివే మీద పోయినప్పుడు నినివేలోటువంటి అష్షూరు రాజు ఆ యొక్క రాజధాని విడిచిపెట్టి హారానికి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు, కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత 610 చెప్పండి 610 వచ్చే సమయానికి ఏం చేస్తారంటే ఈ బబులోను రాజు మళ్ళీ హారాను మీదకి వెళ్తాడు. చెప్పండి ఆడిపోతున్నాడు. మళ్ళీ హారాను మీదకి వెళ్ళినప్పుడు హారాను ఉన్నటువంటి అష్షూరు రాజు ఎక్కడ పారిపోయాడు? హారాను నుంచి కర్కెమిష్కి పారిపోయాడు. చెప్పండి ఎక్కడ పారిపోయాడు ఇప్పుడు? కర్కెమిష్. అంటే 610లో ఎక్కడికి పోయాడు ఆయన? కర్కెమిష్. చెప్పండి 610లో కర్కెమిష్. ఈ 610లో కర్కెమిష్కి వెళ్ళి దాక్కున్నాడు. ఏ రాజు చెప్పండి? ఆయన అష్షూరు రాజు. అష్షూరు రాజు కనుక నినివే నుంచి హారాను పోయాడు. అక్కడి నుంచి నినివే నుంచి హారాను పోయింది ఎప్పుడు? 612లో. సరిగ్గా 2 సంవత్సరాలకు మళ్ళీ ఏం చేశారంటే అక్కడ నుంచి రాజు మళ్ళీ తరిమారన్నమాట. తరమగానే అష్షూరు రాజు హారాను నుంచి అక్కడ పారిపోయాడు. ఇప్పుడు కర్కెమిష్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. తలదాచుకుంటున్న సమయంలో 610గా దిపి 610లో కర్కెమిష్. నాకు మీకు కళ్ళు మూసుకుని చెప్పాలి. 625లో మొదటి నెబుకద్నెజరు రాజు అయ్యాడు, ఆయన నెబుకద్నెజరు. 614లో మాదీయులతో పొత్తు పెట్టుకున్నాడు, తన కుమారుని పెళ్లి చేశాడు. 614. 612లో ఏం చేశాడు? ఇద్దరు కలిసి అష్షూరు రాజు వెంటబడ్డాడు. ఆయన ఎక్కడ పారిపోయాడు? హారాను పారిపోయాడు 612లో. 610లో ఏం జరిగింది అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆయన వెంటబడితే ఆయన హారాను నుంచి ఎక్కడ పారిపోయాడు? కర్కెమిష్ పారిపోయాడు. ఇప్పుడు 610 వచ్చినప్పుడు కర్కెమిష్లో ఆయన ఉన్నాడు అనమాట. ఇప్పుడు అష్షూరు రాజు ఎక్కడున్నాడు చెప్పండి? అష్షూరు రాజు ఎక్కడున్నాడు? కర్కెమిష్లో ఉన్నాడు. కనుక అంటే ఇప్పుడు నినివే ఏమైపోయింది పట్టణం? ఒక రాజు పారిపోతున్నాడంటే ఆ యొక్క రాజ్యం ఏమైపోయినట్లు? కూలిపోతున్నట్టే, పడిపోతున్నట్లే. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరుతుంది కదా. నినివేని కూర్చున్న దేవోక్తి లయకర్త మీదకి వస్తున్నాడు. నరహత్య చేసిన పట్టణం లయకర్త మీదకి వస్తా అంటే నినివే కూలిపోతుందంటే అర్థం ఏంటి? అష్షూరు సామ్రాజ్యం బలహీనమైపోతుంది. అప్పటిదాకా ఏలేరు కదా, విస్తారంగా ప్రబలారు కదా, ప్రపంచాన్ని జయించారు కదా. ఇప్పుడు ఆ రాజ్యం కూలిపోయి ఏది రాబోతుంది అన్నట్లు? బబులోను పైకి రాబోతుంది అన్నమాట. కనుక అష్షూరు కూలిపోయి బబులోను
పైకి రాబోతుందన్నమాట. అట్లా 609లో ఏం జరిగిందంటే 610లో కర్కమిషన్ 609 వచ్చే సమయానికి అందరూ చూడాలి. ఐగుప్తు ఇక్కడ ఉంది కదా, కింద మ్యాప్లో చూడండి, కానీ ఎర్ర సముద్రానికి ముందు ఉంటుంది. ఐగుప్తుని పాలిస్తున్నటువంటి రాజు ఏంటంటే ఫరో నెకో. చెప్పండి, ఐగుప్తు రాజు పేరు ఏంటి? ఫరో నెకో. అందరూ చూడాలి బోర్డు. ఈ ఫరో నెకో ఏం చేశాడంటే 609లో అరే అషూర్ రాజుని హారాను తరిమారు, అక్కడి నుంచి కర్కెమిషి తరిమారు, కాబట్టి నేను సహాయం చేస్తానని చెప్పేసి ఈయన ఐగుప్తు నుంచి అషూర్ రాజు సహాయం చేయడానికి ఏ దేశం ఎక్కడ పోతున్నాడు? ఆయన కర్కెమిషు పోతున్నాడు. అందరూ చూడాలి, కర్కెమిషు పోతున్నాడు. కర్కెమిషు పోవాలంటే ఏ దేశం దాటాలి? యెరూషలేం, యోధా దేశం దాటాలి. యోధా దేశం కొంటే కర్కెమిషుకి వెళ్ళాలి. కర్కెమిషుకి వెళ్తున్న సమయంలో ఏ రాజు కర్కెమిషు పోతుంది? ఏ రాజు? ఐగుప్తు రాజు ఫరో నెకో అనేటువంటి రాజు పోతుంది ఎక్కడికి? కర్కెమిషుకి వెళ్ళి ఎవరికి సహాయం చేయాలని? అషూరు రాజు సహాయం చేసి బబులోని ఓడించాలనే ఉద్దేశంతో ఈయన కర్కెమిషు పోతున్న సమయంలో మధ్యలో యెరూషలేము దాటాలి. యెరూషలేం. అప్పుడు యెరూషలేముకు రాజు ఎవరంటే యోషియా. చెప్పండి, అప్పుడు యెరూషలేము రాజు ఎవరు? యోషియా. అప్పుడు ఈ యొక్క యెరూషలేము రాగానే యోషియాకి ఎదురు పడతాడు ఫరో నెకో. ఇద్దరు దేశం పడిన తర్వాత యోషియా రాజు ఏం చేస్తాడంటే నా దేశం గుండా పోతున్నావు కాబట్టి నేను మీకు యుద్ధానికి వస్తానని చెప్పేసి యుద్ధానికి సిద్ధమవుతాడు యోషియా రాజు. ఎవరి మీదకి? ఐగుప్తు రాజు అయినా ఫరో నెకో మీదకి యుద్ధానికి రెడీ అవుతాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చిన ఫరో నెకో యుద్ధానికి పోతుంది ఎవరి మీదకి? అసలు అయితే బబులోని ఓడించాలి. ఎవరికి సహాయం చేసి? అషూరు రాజు సహాయం చేసి బబులోని ఓడించాలి అని ఆ ఉద్దేశంతో పోతున్నాడు. కానీ యోషియా మధ్యలో అడ్డుపడి నేను నీతి యుద్ధం చేస్తా అంటాడు. అప్పుడు అంటాడు, లేదయ్యా నేను నీతి యుద్ధానికి రావడం లేదు, నేను యెరూషలేము యుద్ధానికి నేను రావడం లేదు, నేను ఎక్కడికి పోతున్నా సరిగ్గా పైకి కర్కెమిషుకి వెళ్తున్నా. అక్కడ అషూరు రాజు ఉన్నాడు, ఆయన బబులోను రాజు మాదిలు వెంటబడుతున్నారు కాబట్టి నేను అతనికి సహాయం చేస్తానని చెప్తా అంటే కుదరదు అని చెప్పి మధ్యలో వచ్చి యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యెరూషలేములో మెగిద్దు అనేటువంటి స్థలంలో యుద్ధం చేసిన తర్వాత యోషియా చనిపోతాడు. ఇప్పుడు చెప్పండి, యోషియా ఏమైపోయాడు? ఏ సంవత్సరము? 609. చెప్పండి, ఏ సంవత్సరం అది? 609. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 610లో ఇక్కడ ఉన్నాడు కదా, 10 మనము 609లో ఈయన సహాయం చేయాలని పోతున్నటువంటి మార్గ మధ్యంలో యోషియా అడ్డుపడటము. ఒక మాట చెప్పాలంటే కుక్క చెవులు పట్టుకొని దాని తోకతో లాగుతున్నాడు యోషియా. నీకెందుకు అనిపోతా ఉంటే యోషియా అని చెప్పినప్పుడు చెప్పా ఈ చరిత్ర అంతా మనం యోషియా చేత చెప్పుకున్నాం. నీతి ఎత్తానా నీకెందుకు? అనవసరంగా కుక్క పోతాం దాని చెవులు పట్టుకుని కరవదా? అట్లా ఎక్కువ ఏం చేశాడంటే పోయేవాడు సంగతి నీకెందుకు చెప్పాడు కదా, వాడు నీ మీద యుద్ధం చేసి నీ మీద యుద్ధాన్ని ఆటలు చెప్పి వదిలిపెట్టాలి కదా. అనవసరంగా కెలుక్కున్నాడు. ఎవరు చెప్పండి? యోషియా. అప్పుడు ఏం చేశాడంటే 609లో యోషియాని చంపేస్తాడు. ఎవరు? ఐగుప్తు రాజైన ఫరో నెకో. ఐగుప్తుని చంపేసి ఆయన కుమారుడైనటువంటి యెహోయాహాజు లేదా షల్లూము, ఆయన పేరే, 2 పేర్లని చెప్పుకున్నాం. యెహోయాహాజు షల్లూముని ఇక్కడ రాజుగా పెట్టి ఈయన పైకి వెళ్తాడు. పైకి అంటే ఎక్కడ పోయాడు? కర్కెమిషుకి వెళ్ళిన తర్వాత ఈ బబులోను రాజు వచ్చాడు. అంటే నెబోఫలసరు వచ్చిన తర్వాత ఈ నెబోఫలసరు కర్కెమిషులో అషూరు రాజు ప్లస్ ఐగుప్తు రాజు కలిసి యుద్ధం చేసినప్పుడు బబులోనీలు ఓడిపోతారు. బబులోనీలు ఏమైపోయారు అంటే ఇప్పుడు సహాయం చేశాడు కదా, సహాయం అందినందుకు కాను బబులోనీలు ఓడిపోయారు. అషూరు రాజు అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? కర్కెమిషులో ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, యోషియాని చంపేసిన తర్వాత సరిగ్గా పైకి వెళ్ళాడు ఫరో నెకో. ఐగుప్తు వెళ్ళిపోయి ఎవరు సహాయం చేశాడు? అషూరు రాజుకి సహాయం చేస్తే ఈ అషూరు రాజు ప్లస్ ఐగుప్తు రాజు ఫరో నెకో ఇద్దరు కలిసి బబులోనీలు యుద్ధానికి వచ్చారు కదా. యుద్ధం చేశాడు. బబులోనీలు ఏమైపోయాడు? ఓడిపోయారు. బబులోనీలు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత సహాయం చేశాడు అషూరు రాజుకి. మళ్ళా తిరిగి వెనకొస్తున్న క్రమంలో ఇక్కడ రాజు ఎవరై ఉన్నారు? యెహోయాహాజు లేదా షల్లూము. వాళ్ళు యెహోయాహాజు షల్లూము ఎవరు పెట్టారంటే ప్రజలందరూ కలిసి యోషియా చనిపోయిన తర్వాత ఆయన కుమారుని రాజు చేద్దామని చెప్పేసి యోషియా కుమారుని రాజుగా చేశారు. ఆయన పేరే యెహోయాహాజు లేదా షల్లూము అని చెప్పుకున్నాం. మళ్ళీ ఫరో నెకో తిరిగి వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు 3 నెలలు అయిపోయింది. సరిగ్గా రాజు ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు రాజు ఎవరు చెప్పండి? రాజు ఎవరు? షల్లూము లేదా యెహోయాహాజు. ఏ సంవత్సరము? 609. 609లో
యోషియా మరణం, యోషియా చనిపోయాడు. మళ్ళీ 609 రాజు ఎవరయ్యారు? షల్లూము రాజు అయ్యాడు. వెంటనే 609లోనే 3 నెలల్లోనే. తిరిగి 3 నెలల సమయానికి ఆ ఫరోనికి పోతా చూశాడు. అది మళ్ళీ రాజు అని చెప్పి చూశాడు. రాజు అనగానే మీరు పెట్టిన వాడు రాజుగా నేను ఎందుకు చూస్తాను, నేను చెప్పిన వాడు రాజుకున్నా అని చెప్పేసి ఆ యెహోయాహాజుని పట్టుకొని 609లోనే మళ్ళీ ఆ యెహోయాహాజు యొక్క కుమారుడు ఎల్యాకీము లేదా మరొక పేరే యెహోయాకీము ఇతను రాజుగా నియమిస్తాడు. ఏ సంవత్సరం ఇది? 609. అంటే ఇప్పుడు 609లో ఎంతమంది రాజులు ఉన్నారు? మొత్తం 3. 609లో యోషియా ఉన్నాడు, చనిపోయాడు. మళ్ళీ 609లోనే షల్లూము రాజు అయ్యాడు, ఆయన పట్టుకుని పోతున్నాడు. మళ్ళీ 609లోనే యెహోయాకీమును రాజుగా పెట్టి ఐగుప్తు ఫరోనుకు నువ్వు నా కింద ఉండాలి, పన్ను కట్టాలి, దోషం ఉండాలని చెప్పేసి యెరూషలేములో ఎల్యాకీము లేదా యెహోయాకీముని పెట్టి ఐగుప్తు తిరిగి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యెరూషలేము ఎవరి యొక్క స్వాధీనంలో ఉంది? అదే యెహోయాకీమే. ఇప్పుడు వాళ్ళు ఎవరు స్వాధీనంలో ఉన్నారు? బబులోను స్వాధీనంలో ఉన్నారా, ఐగుప్తు స్వాధీనంలో ఉన్నారా? ఐగుప్తు స్వాధీనంలోకి వచ్చేసింది. కాబట్టి నాకు పన్ను కట్టాలని చెప్పేసి యోషియాను చంపేశాడు. యోషియా కుమారుని రాజు చేసుకునే ప్రజలు ఆయన పట్టుకొని పోయాడు. యెహోయాహాజుని పట్టుకొని దేవుని పెట్టాడు. ఇప్పుడు యెహోయాహాజు కుమారుడు ఎల్యాకీము లేదా యెహోయాకీమును రాజుగా పెట్టి ఫరోనుకు వెళ్ళిపోయాడు. ఇదే సంవత్సరం చెప్పిన 609 జరిగిన తర్వాత సరిగ్గా ఈ 609 జరిగిన తర్వాత సరిగ్గా 3 సంవత్సరాలకి 609 రాజుగా పెట్టాడు కదా, సరిగ్గా 3 సంవత్సరాల కంటే అప్పుడు ఏమొస్తుంది? 609 - 3 ఎంత? 606. మళ్ళీ చూడాలి కనుక. అంటే 3 సంవత్సరాలు, సరిగ్గా 3 సంవత్సరాలకి ఆయన రాజుగా పెట్టిన తర్వాత 3 సంవత్సరాలకి ఏం జరిగిందంటే 606లో ఇక్కడ ఉన్నాడు కదా బబులోను దేశంలో. ఎవరున్నారు ఇక్కడ? ఆయన పేరు ఏమని చెప్పుకున్నాము? తండ్రి నెబుకద్నెజరు ఉన్నాడు కదా, నెబుకద్నెజరు ఉన్నాడు. ఆయన ముసలివాడు అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన ముసలివాడు అయిపోయాడు. ఇప్పుడు ముసలివాడు అయిపోయిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టాడు నెబుకద్నెజరు. ఎవరైనా కుమారుడైన నెబుకద్నెజరు. ఆయన ఏం చేశాడంటే 606లో చెప్పండి, అంటే 609లో ఇక్కడ రాజుగా పెట్టాడు కదా, 3 సంవత్సరాల తర్వాత 606లో ఈ బబులోను దేశం నుంచి మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ యొక్క 609లో కర్కెమీష్కి వెళ్తాడు. కర్కెమీష్ మీదకి వెళ్ళి అక్కడ ఎవరిని ఓడిస్తాడు? చెప్పండి, ఎవరిని ఓడిస్తాడు? అష్షూరు రాజును ఓడిస్తాడు. చెప్పండి, ఎవరు ఓడించాడంట? అష్షూరు రాజును ఓడిస్తాడు. ఓడించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆయన టార్గెట్ ఎవరి మీద ఉంటుంది? చెప్పండి, ఎవరు? ఐగుప్తు రాజు. ఎందుకంటే ఈయన సహాయం చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ బబులోను రాజు కర్కెమీషులో అష్షూరు రాజు ఓడించిన తర్వాత నెక్స్ట్ ఐగుప్తు మీదకి వస్తూ ఉంటాడు. చెప్పండి, ఎక్కడికి పోతాడు? నెక్స్ట్ ఐగుప్తు మీదకి వచ్చి ఐగుప్తు రాజును కూడా ఓడించాలని అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కర్కెమీషులో అష్షూరు రాజును ఓడించాడు అంటే ఏ సామ్రాజ్యం పతనం అయిపోయింది? అష్షూరు సామ్రాజ్యం. చెప్పండి, అష్షూరు రాజు పోయాడంటే ఇక్కడ రాజుబంది రాజ్యం ఎక్కడ ఉంటుంది? కనుక ఇప్పుడు రాజును చంపేశాడు కాబట్టి ఆ రాజును జయించాడు కాబట్టి అష్షూరు అంతటా కొలాప్స్ అయిపోయింది. అష్షూరు యొక్క సామ్రాజ్యము నశించింది అష్షూరు రాజుతో. ఇప్పుడు ఏం చేశాడంటే బబులోను రాజు నెక్స్ట్ ఇప్పుడు అష్షూరు రాజు సహాయం చేసింది ఎవరు? ఐగుప్తు. కానీ ఇప్పుడు ఈ బబులోను రాజు అనేటువంటి కుమారుడు నెబుకద్నెజరు ఎవరి మీద టార్గెట్ ఉంది? ఇప్పుడు ఐగుప్తు. ఇప్పుడు ఏం చేస్తుంది? బబులోను దేశం నుండి యెరూషలేము దాటుకుంటూ రావాలి ఐగుప్తు. ఈ దాటుకుంటూ వచ్చే సమయంలో సగం దూరం రాగానే ఒక వార్త వచ్చింది. ఏ వార్త అంటే మీ తండ్రి బబులోను దేశంలో ముసలివాడైపోయి చనిపోయాడు అని వార్త. ఎక్కడ పోతా ఉన్నప్పుడు? ఐగుప్తు. ఎందుకు పోతాడు ఆయన? కర్కెమీషులో అష్షూరు రాజు సహాయం చేశాడు కాబట్టి ఇతని మీద యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు వస్తా ఉన్న సమయంలో దారి మధ్యలోకి రాగానే వార్త వచ్చింది మీ తండ్రి చనిపోయాడని. వెంటనే ఇది విరమించుకున్నాడు. ఐగుప్తు యొక్క యుద్ధం విరమించుకుని వెనక్కి బబులోను దేశం వెళ్ళి అక్కడ తండ్రి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంత్యక్రియలను జరిగించాడు. 606లోని జరిగించి నెక్స్ట్ మళ్ళీ బబులోను నుంచి బయలుదేరాడు. చెప్పండి, ఎక్కడ బయలుదేరాడు? మళ్ళీ బబులోను. ఎక్కడ బయలుదేరాడు? అప్పుడు బబులోంచి ఎక్కడ పోవాలి? ఐగుప్తు రాకుండా యెరూషలేము మీదకి వెళ్తాడు. తమను ఎడబోతున్నాడు ఇప్పుడు ఆయన. వాస్తవానికి మొదటి ప్రయాణం ఆయన ఎక్కడ పోవాలి?
ఐగుప్తు పోవాలి. కానీ ఐగుప్తు ఎందుకు పోలేకపోయాడు? మధ్యలో వార్త ఏమొచ్చింది? తండ్రి చనిపోయాడనగానే ఐగుప్తు వచ్చేవాడు మధ్యలో విరమించుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి తండ్రి అంత్యక్రియలు చేసి మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? ఐగుప్తుకి రావాలి కదా. కానీ ఐగుప్తు రాకుండా యెరూషలేము మీదకి వస్తాడు. ఆ యెరూషలేము మీద దాడి ప్రారంభమే దానియేలు గ్రంథం. ఇప్పుడు చదవండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దాని ప్రారంభమే దీంతో ప్రారంభం అవుతుంది దానియేలు గ్రంథం. ఇది అన్నమాట దీని చరిత్ర. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఇప్పుడు యెహోయాకీము ఎప్పుడు రాజాడని చెప్పుకున్నాము? యెహోయాకీము ఎప్పుడు రాజాడు? 609. చెప్పండి, ఎప్పుడు రాజాడు ఆయన? యెహోయాకీమును రాజుగా పెట్టింది ఎవరు? యెరూషలేములో యెహోయాకీము రాజుగా పెట్టింది ఎవరు? ఐగుప్తు ఫరోనికి. ఎప్పుడు? 609. 609 అనగానే యోషువ చనిపోయాడు. 609 అనగానే యెహోయాహాజు పట్టుకొని పోయాడు. 609 అనగానే యెహోయాకీము లేదా ఎల్యాకీము రాజుగా పెట్టాడు ఫరోనికో. కానీ ఇప్పుడు 609లో ఈయన 609లో పరిపాలన ప్రారంభించాడు. ఆయన పరిపాలన ప్రారంభం ఎన్నో సంవత్సరంలో దాడి జరిగిందంట? 3వ సంవత్సరం. అంటే 609 మైనస్ 3 అంటే ఏ సంవత్సరం వచ్చింది? 606. అంటే యెహోయాకీము ప్రారంభించిన 3 సంవత్సరాలకి ఏం జరిగిందంట? ఆయన ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు ఇప్పుడు తండ్రి కుమారుడా వస్తుంది, దాడికి వస్తుంది. తండ్రి కుమారుడా? తండ్రి ఏమైపోయాడు? అది మీకు గుర్తుండాలని ఇదన్నీ అడిగేది కనుక నేను చెప్పేది మీకు అర్థం అవుతలేదండి. తండ్రి చనిపోయాడు, తండ్రి అంత్యక్రియలు చేశాడు, అంత్యక్రియలు చేసినాడు. ఇప్పుడు తండ్రి చనిపోతే నెక్స్ట్ రాజు ఎవరుగా ప్రకటిస్తారు? ఇక కుమారుడు. ఇప్పుడు రాజకుమారుడు కాదు, రాజు హోదాలో వస్తున్నాడు. చెప్పండి, అప్పుడు దాకా రాజకుమారుడు యుద్ధానికి వెళ్ళాడు. చరిత్రలో మనం చూసినప్పుడు తండ్రి బతుకున్నప్పుడు రాజు అన్నాడు, రాజు కుమారుడు అని పిలువబడతారు. తండ్రి చనిపోయిన తర్వాత రాజుగా పిలువబడతారు. అంటే ఇప్పుడు తండ్రితో పాటు యుద్ధాలకు వెళ్ళాడు కాబట్టి రాజకీయాలన్నీ తెలుసు ఎవరికి? కుమారుడు నెబుకద్నెజరుకు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు కాబట్టి తండ్రి పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు రాజు హోదాలో దాడికి వస్తున్నాడు. దేని మీదకి? యెరూషలేము మీదకి. కానీ ఇప్పుడు బబులోను నుంచి యెరూషలేము మీదకి వస్తున్న దాడి ప్రారంభమే దానియేలు గ్రంథం యొక్క ప్రారంభం. అర్థమైందా? కానీ ఈయన బబులోను దేశం నుంచి యెరూషలేము మీదకి దాడికి వస్తున్నారు కదా, ఆ దాడి ప్రారంభం ఏంటి? దానియేలు గ్రంథం యొక్క ప్రారంభం అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చరిత్ర చెప్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, లోపలికి వెళ్తాయి. యెహోయాకీము అంటే ఎవరంటే మీకు అర్థమైంది కదా, యెహోయాకీము ఎవరు? కానీ ఆయన ముందేమైంది? ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు 609లో యెహోయాకీము ఏలుతున్నప్పుడు 3వ సంవత్సరంలో బబులోను రాజైనటువంటి కుమారుడైన నెబుకద్నెజరు మాదియా ఎవరాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ కుమారుడు తండ్రి హోదాలో, తండ్రి చనిపోయాడు కాబట్టి రాజు హోదాలో యెరూషలేము మీదకు దండయాత్రకు వస్తున్నాడు. ఆ దండయాత్ర ప్రారంభమే దానియేలు గ్రంథం యొక్క ప్రారంభం అని చెప్పా. ఇదంతా చెప్పింది గత వారం చెప్పింది. అయినా మళ్ళీ మీకు మనసులో పడాలని చెప్పేది చాలా ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టి ఇక ఇంతకన్నా నీకు అర్థం కాదు మళ్ళీ యూట్యూబ్ విన్న తర్వాత కనుక 2 సార్లు చెప్పి ఇప్పటికే కాటికి నేను చెప్పను, కానీ ముందుకు వెళ్తాను. ఇది ప్రారంభం దానియేలు గ్రంథం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అందరూ బోర్డు చూడండి. ఈ బబులోను రాజు అసలైతే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా? ఫస్ట్ దేని మీదకి వెళ్ళాలనుకున్నాడు? ఐగుప్తు రాజు మీద కోపం కదా, ఈ టర్కీ మీద సహాయం చేశాడు అష్షూరు రాజుకి. ఆ కోపం తెలుతున్నప్పుడు మరి రెండోసారి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకే పోవాలి కదా. అని ఐగుప్తు పోక ఎక్కడ పోయాడు? అని యెరూషలేము మీదకి పోయాడంటే అనుకోకుండా జరిగిందా, అనుకునే జరిగిందా అని ఆలోచించినప్పుడు అనుకోకుండా జరిగిన దాడి కాదు ఇది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఈ బబులోను రాజుకి, కుమారుడు నెబుకద్నెజరు నువ్వు ఐగుప్తు కాదయ్యా, వీళ్ళని చూసుకో అన్నాడు. ఎవరిని? నా సొంత ప్రజలే, నా స్వకీయ సాంపాద్యం, నా జనము. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళని నీకు అప్పగిస్తున్నా, వీళ్ళ సంగతి నువ్వు చూడని చెప్పేసి దేవుడే అప్పగిస్తున్నాడు. చదవండి ఆ మాట, దానియేలు గ్రంథము. ఇది అనుకోకుండా వచ్చిన దాడి కాదు, దేవుడే వాళ్ళని అప్పగిస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు యోధారాజుకు యెహోయాకీమును అంటే రాజును దేవుని మందిరము చేసిన ఉపకరణములను, మందుల వస్తువులను ఆ రాజు చేతికి అప్పగించను గనుక. ఏ రాజు చేతికి అప్పగించాడు?
బబులోను దేశంలో అప్పగించాడు కాబట్టి అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతలను తీసుకొని పోయి తన దేవతల పక్షాలు ఉంచాడు. షినారు దేశం అంటే ఏమని చెప్పాను? షినారు దేశం అన్న బబులోనే, బబులోన్ అన్న బబులోనే, బాబేల్ అన్న బబులోనే, కల్దీ అన్న బబులోనే, అన్ని ఒకటే కానీ ఒకటే పేర్లు అనమాట. కల్దీ దేశం బబులోను, బాబేలు బబులోను, షినార్ దేశం బబులోను, బబులోను గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ షినార్ దేశం ఇదేమనుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, షినార్ దేశం అంటే ఏంటి? బబులోను. బాబేల్ అంటే ఏంటి? బబులోను అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే మరి ఇతను అనుకోకుండా జరిగిన దాడిలో నిజంగా కావాల్సుకునే దేవుడు పంపిస్తున్నాడా? కావాల్సిన దేవుడే పంపిస్తున్నాడు. అదే మనం చదువుకున్నాం, దేవుడే అప్పగిస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవుడే అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఇక మనం ఆలోచించాలి. ఆ మాట చూద్దాం మళ్ళీ 2వ వచనంలో, ప్రభు యోధారాజుకి యెహోయాకీమును యెహోయాకీము రాజును అప్పగించాడు. తర్వాత దేవుని మందిరం శేషించిన ఉపకరణములను మందిరంలోని వస్తువులన్నీ అప్పగించాడు. ఆ రాజు చేతి కంటే బబులోను రాజుకి అప్పగించాను కనుక అతడు ఆ షినారు వస్తువులను అప్పగించాడు అన్నమాట. చూడండి, ఆ రాజు చేతికి అప్పగించాను. ఏ రాజు చేతికి? నెబుకద్నెజరు చేతికి. ఏమేమి అప్పగించాడు? ఒకటి చదవండి, చెప్పండి. ఒకటి ఏంటి? రాజును. రెండవది మందిరం ఉపకరణాలు. కానీ ఈ రెండింటిని అప్పగించింది ఎవరు? అక్కడ చెప్పాడు పైన ప్రభువు. చూడండి, ప్రభు యోధారాజు, ప్రభు దేవుడు అప్పగించాడు. ప్రభు ఏం చేశాడంటే ప్రభు యోధారాజుని యెహోయాకీమును అప్పగించాడు. ప్రభు మందిరము వస్తువులను అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? బబులోను దేశపు రాజుకు 2వ నెబుకద్నెజరు కుమారుడు నెబుకద్నెజరు అప్పగించాడు. అయితే ఎందుకు అప్పగించాడు చెప్పండి? ఎందుకు అప్పగించాడంటే మీకు 5 సంగతులు చెప్పి నేను ఈరోజు ముగిస్తా. కనుక ఎందుకు అప్పగించాడంటే ఒక 5 కారణాలు చూపిస్తాను. ఎందుకు వాళ్ళకి చెరలో పంపిస్తున్నాడు దేవుడు అంటే ఒక 5 సంగతులు చూద్దాం. మొట్టమొదటిది 5 కారణాలు చెరకు పోవటానికి గల కారణాలు, చెరకు పోవుటకు కారణాలు. ఎందుకు దేవుడు వారిని బబులోను దేశం అప్పగిస్తాడంటే మొదటిది లేవియాకాండం 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇది మొదటి కారణం. ఎందుకు దేవుడు వారిని చెరలో పెడుతున్నాడంటే లేవియాకాండము మొదటి 25వ అధ్యాయం చదువుతాము. లేవియాకాండము 25వ అధ్యాయం. లేవియాకాండం 25వ అధ్యాయము చూడండి, మొదటి 3 వచనాలు. యెహోవా సినాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశంలోనికి మీరు వచ్చిన తరువాత, బాగా చదవాలి లేవియాకాండం 25, వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలములను ఆచరింపవలెను. కనుక ఇశ్రాయేలుకి వచ్చినటువంటి ఆజ్ఞల్లో మీరు భూమికి కూడా ఏం చేయాలి చెప్పండి? విశ్రాంతినివ్వాలి. భూమికి కూడా విశ్రాంతినివ్వాలి. కింద 3 వచనం కూడా 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 4వ వచనం 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షం తోటలను శుద్ధిపరచకూడదు. మొదటి సంగతి ఏంటంటే మీరు భూమికి విశ్రాంతి ఇవ్వాలి అన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 7వ సంవత్సరాన్ని భూమికి ఏం చేయలేదు? విశ్రాంతి ఇవ్వకుండా విత్తారు. కానీ భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. భూమికి దేవుడు చెప్పాడు 6 సంవత్సరాలు మీరు పంట పండించుకోండి, 7వ సంవత్సరం ఏం చేయాలి? ఆ భూమికి విశ్రాంతి వదిలిపెట్టాలి, పండించకూడదు. మరి 7వ సంవత్సరం మాకు ఆహారం ఏంటనుకుంటారా? చూడండి, అది కూడా చెప్పాడు. 7వ సంవత్సరం మరి మాకు ఆహారమైన ఆలోచిస్తారేమో. ఏం చేస్తాను చూడండి, 18, 19 వచనాలు. ఇదే లేవియాకాండం 25వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదవండి 18 నుంచి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునేవాళ్ళను. అంటే ఏంటి? తప్పనిసరిగా 7వ సంవత్సరం మీరు భూమిని విడిచిపెట్టాలి. అప్పుడేం జరుగుతుంది? కట్టడలు గైకొంటే 19వ వచనం, అప్పుడు మీరు దేశంలో సురక్షితంగా నివసిస్తారు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేది. ఎప్పుడు? ఆజ్ఞలు గైకుంటే. ఇప్పుడు చదవండి 20వ వచనం అందరం కలిసి. 20వ వచనం 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లని పంట కోర్చ వల్ల కాదు అనుకుందరేమో. 7వ సంవత్సరం మరి మేమేం తినాలి? భూమి పండించకపోతే
ఏం తినాలి? 21 వచనం. అయితే చదవండి. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగ చేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినేదరు, దాని పంటను కూర్చే వరకు పాత దానిని తినేదరు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, 7వ సంవత్సరాన ఏం తినాలి అని అనుకుని దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? 6వ సంవత్సరం ఎంత పంట వచ్చిందంట? 3 సంవత్సరాల పంట. అంటే 6వ సంవత్సరాలు 3 సంవత్సరాల పంట ఇస్తాను కాబట్టి మీరు 7వ సంవత్సరం ఏం చేయండి? భూమికి విశ్రాంతి అని. కానీ ఇశ్రాయేలు చేసేది ఇవ్వలేదు. ఇది మొదటి కారణం. ఇప్పుడు భూమికి విశ్రాంతి కావాలంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి? చెరలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? మీరు అందరు చెరలో ఉంటే భూమికే వచ్చింది. దేవుడు అంటే లెక్కలు కట్టాడు. లెక్కలు కడితే 70 సంవత్సరాలు అంట భూమికి విశ్రాంతి ఇవ్వకాలి. ఎంతకాలము? 70 సంవత్సరాల భూమికి విశ్రాంతి ఇవ్వాల. అందుకే 70 సంవత్సరాలు ఎక్కడ పెట్టాడు వీళ్ళని? ఈ 70 సంవత్సరాల భూమి అంతా ఏమైపోయింది? విశ్రాంతి కాలములను అనుభవించింది. 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయం. నా మాటలు కాదు, 2 దినవృత్తాంతాలు, 2 క్రానికల్ చాప్టర్ 36, 2 దినవృత్తాంతాలు 36, 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం, 36వ అధ్యాయము. దానికోసమే వాళ్ళు 70 సంవత్సరాలు పెట్టాడంట. 21వ వచనం, 2 క్రానికల్ చాప్టర్ 36 21. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయము 21వ వచనం చదవండి. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. ఆ దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించి. ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు. అంటే ఇప్పుడు దేవుళ్ళు లెక్కలు కడితే ఎన్ని సంవత్సరాల భూమిని పండించకుండా వీడు ఉండలేకపోయారు? 70 సంవత్సరాలు లెక్కలు కట్టాడు కనుక 70 సంవత్సరాలు. కాబట్టి 70 సంవత్సరాలు మీరు ఆ భూమిని పండిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భూమికి విశ్రాంతి కావాలంటే ఈ 70 సంవత్సరాలు ఎక్కడ ఉంటే మళ్ళీ పని చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చెరలో ఉండాలి. కాబట్టి దేవుడు అని లెక్కలు కడితే మనం కూడా ఆలోచించాలి. ఒక్క ఆదివారం కానీ సింపుల్గా మానేస్తున్నాం. దేవుడు లెక్కలు కడితే ఎక్కడ ఉంటాం? ఎన్ని ఆదివారాలు మానేస్తున్నాం ఆలోచించండి. చాలామందికి ఆదివారం పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆదివారాలు ఫంక్షన్లు ఉంటాయి, ఆదివారాలు పంచాయతీలు ఉంటాయి. కనుక లోకంలో అన్ని ఆదివారం ఉంటాయి. మన ఒక ఆయన నాకు బాగా పరిచయం కనుక చాలా మంచి రెస్పెక్ట్గా మాట్లాడతాడు. సార్ మా బాబు పెళ్ళి సార్ 3వ తారీఖు రండి అని ఆగస్టు అనగానే సరే వస్తానులే సార్, ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నా. వాళ్ళకి అట్లని స్వార్ చెప్దామని చెప్పేసి వెళ్దాం అనుకుని ఆలోచిస్తే ఆగస్టు 3వ తారీఖు 11:30 నేను స్టేజ్ మీద ఉన్నా. టైం చూస్తే అరే 3 ఇది ఆదివారం కదా అనిపించింది. ఆదివారం ఎట్లా పోతాం పెళ్ళికి? వెళ్ళలేదు. కనుక దేవుని ఆరాధన ముఖ్యం కదా. 2వ రోజు కనపడ్డాడు. సార్ ఏమనుకోవచ్చు సార్, నేను చూసుకోలేదు క్యాలెండరు, ఆదివారం ఆగస్టు 3వ తారీఖు అంటే ఏమొచ్చింది? అది ఆదివారం కాదు, చర్చిలో మేము రాలే, ఆ రోజు మాకు అవదంటే తర్వాత రావాల్సింది సార్ అన్నారు. తర్వాత ఏం పోను, భోజనానికి అని ఏం పోలే. అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు మనం ఒక్క ఆదివారం అనుకుంటాం కనుక ఒక్క సింపుల్గా ఆదివారం అనుకుంటాం. ఒక్క దినము 1000 దినాలతో దేవుడు లెక్కలు కట్టాడు. కనుక ఈ విశ్రాంతి కాలాలు ఎన్ని కాలాలు వాళ్ళు పంట పండించారంట? ఎంత సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఓహో 70. నేను చెప్పా కదా మీకు, ధర్మశాస్త్రములు చేయమన్నా కదా. నా మాట వినకుండా మీరు పంట పండించిన లెక్కలన్నీ లెక్కలు కడతా ఉంటే 70 సంవత్సరాలు తేలింది. 70 సంవత్సరాలు ఈ భూమికి విశ్రాంతి ఉన్నది. మీరు ఎక్కడ ఉండాలి? చెరలో ఉండాలి. ఆ పంట పండట్లేదు కదా. ఇది మొదటి కారణం. ఎందుకు చెరలో పోయారంటే వాళ్ళు భూమికి ఏమలేదు చెప్పండి, విశ్రాంతి ఇవ్వలేదు. ఇది మొదటి కారణం. రెండవది యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయము 10-11 వచనాలు. సహోదరులను దాసులుగా చేసుకోవటం, సహోదరులను దాసులుగా చేసుకోవటం ఇది రెండో కారణంగా మనం చూస్తాం. చూడండి యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 34వ అధ్యాయము 10-11 వచనాలు. పై మనం 8 నుంచి చదువుకుంటే బాగుంటుంది. 8 నుంచి మనం చదువుతాము. యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయము 8 నుంచి. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములో ఉన్న హెబ్రీలు కానీ హెబ్రీరాండ్లు కానీ అందరిని విడిపించినట్లు విడుదల చాటింపాలని రాజని సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత
యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 10, ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసీ జనముగా ఉన్న వారిని విడిపించుదమనియు ఇక మీదట ఎవరిని వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే, మీ సహోదరుని ఏమైనా దాసులుగా పెట్టుకున్నారనుకోండి, 7వ సంవత్సరం ఏం చేయాలంటే వారిని, విడుదల సంవత్సరం ఏం చేయాలి, వారిని విడిపించి వాళ్ళ దాసులుగా వచ్చి పంపించేయాలి. పంపిస్తామన్నారు, ఓకే అని చెప్పారు. మళ్ళీ ఏం చేశారంటే 11వ వచనం 11, అయితే పిమ్మటి వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీ జనులను మరలా దాసీలుగాను లోపరుచుకొనిరి. అంటే మీరు ఒక వ్యక్తిని దాసులుగా చేసుకున్న తర్వాత అసలు సహోదరుని దాసుగా పెట్టుకోకూడదు. వాళ్ళు పెట్టుకుంటే ఎప్పుడు దాకా ఉండాలి? 6 సంవత్సరాలు ఉంచాలి. 7వ సంవత్సరం ఏం చేయాలి? అతన్ని విడుదల చేసి ప్రకటించాలి. ఇది లేవి ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట రాయబడింది, ఆ ధర్మశాస్త్రంలో అదే చెప్తున్నాడు. అన్నప్పుడు ఏం చేశారంటే, మొట్టమొదట సరే మేమంతా పంపించేస్తాం, అందరూ పంపిస్తాను ఒప్పుకుని మళ్ళీ ఏం చేశారంట, మనసు మాత్రం కుదరదు, ఆ వాడిపోతే ఈ పని ఎవరు చేయాలి, ఏం పోతే ఈ పని అని చెప్పేసి మళ్ళీ లాక్కొచ్చి మళ్ళీ పనులు పెట్టారు. అంటే సహోదరులు చేశారు, వాళ్ళు దాసీలుగా చేసుకున్నారు, దాసులుగా చేసుకుని. ఇది 2వ కారణం. కాబట్టి అంటే దేవుడు చెప్పినటువంటి పని వాళ్ళు చేయటంలా, విడిచిపెట్టడంలా భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. తర్వాత సహోదరులు కూడా విడుదల చేయకుండా వాళ్ళు దాసులుగా చేసుకున్నారు. ఇది 2వ కారణం. 3వ చూద్దామా? 3వది చూడండి. 3వ సంగతి మనం చూసినప్పుడు 3వది మందిరమును అపవిత్రపరిచారు. యెరూషలేము మందిరమును అపవిత్రపరుచుట. యిర్మీయా గ్రంథం కొన్ని లేఖనాలు కూడా చూద్దాం. దీనికి యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 31వ వచనం. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనము, 19వ అధ్యాయము 5వ వచనము. అదే యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 35వ వచనం. ఒకసారి చదువుతాం ఆ వచనాలు. ఆ మందిరం ఎట్లా అపవిత్రపరిచారు? యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనము, 19వ అధ్యాయం 5వ వచనము, యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 35వ వచనాల్లో వాళ్ళు ఏం పనులు చేశారు మందిరంలో చూడండి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం చూడండి. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచిన క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమార్తెను దహించుటకు బెన్ హిన్నోము లోయందు తోపేతను బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. తమ పిల్లలంట అగ్నిలో దహిస్తూ ఉన్నారు, మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు. తర్వాత 19వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. యిర్మీయా గ్రంథం 19:5, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసుకు తోచనిది నేను ఆచారమును ఆచరించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బలిపీఠమునకును బలిపీఠములను కట్టించిరి. చూసారా? కనుక యిర్మీయా 19:5లో కూడా తమ పిల్లలకి ఏం చేశారంట, బలు అర్పిస్తున్నారు పిల్లల్ని మందిరంలో. తర్వాత యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 35వ వచనం కూడా, 32:35 కూడా చూడండి. 32:35, వారు తమ కుమార్తెలను ప్రతిష్ఠింపవల్లని బెన్ హిన్నోము లోయలోనున్న బయలులకు బలిపీఠములను కట్టించి అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యోధా వారి పాపములో పడి ఎవరైనా ఇటుకే చేయుచుందన్న మాట నాకు ఎన్నడం తోచలేదు, కానీ నేను ఆజ్ఞాపించిన కీళ్ళు ఏం చేశాడు? 3వదిగా మందిరములో దహన బలులు, పిల్లలు అగ్నిలు వేస్తున్నారు, అగ్నిలు కాల్ చేస్తున్నారు, మందిరాన్ని అపవిత్రపరిచారు. ఇప్పుడు చెరలో పోవడం మొదటి కారణం ఏంటి? భూమికి వాళ్ళు ఏం చేయాలా? విశ్రాంతి ఇవ్వాల. 2వది ఏం చేయాలా? సహోదరులను దాసులుగా విడిచిపెట్టమంటే విడుదల సంవత్సరాలు విడిచిపెట్టకుండా దాసులుగా చేసుకుని ఉన్నారు. అందుకే 3వ కారణం ఏం చెప్పండి? వాళ్ళు మందిరాన్ని అపవిత్రపరిచారు, 3వది. 4వ సంగతి చూసినప్పుడు 4వది చూడండి. ఎందుకు వాళ్ళు చెరలోకి వెళ్ళారంటే 4వ కారణము చూద్దాం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము, వాక్యమును తుణీకరించుట. వాక్యమును తుణీకరించుట. 2వ దినవృత్తాంతములు 36.
ప్రవక్తలు చెబుతున్నప్పుడు కూడా చెప్పే వాక్యాలను వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మారండి మారండి, సరి చేసుకోండి, మీ చెరలోకి పోతారని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ చెప్పే వాక్యాలను ఏం చేశారంటే వాళ్ళు చూడండి 36 అధ్యాయము 16 వచనం, 2 దినవృత్తాంతాలు 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తుణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీద కల్దీల రాజును రప్పింపగా, అది కల్దీ రాజు అంటే బబులు ఎందుకు పంపించాడంటే వాక్యాన్ని తుణీకరించారు, దేవుని దూతలు ప్రవక్తలను చంపారు, తర్వాత ఏం చేశారంట, వాక్యాన్ని తుణీకరించి ప్రవక్తలను చంపిన వారు. ఇది 4వ కారణం. 2 దినవృత్తాంతములు 36:16. ఇది 4వ కారణం. కాబట్టి ఇప్పుడు 4 కారణాలు చూసామండి. మొదటిది ఏం చెప్పండి, భూమికి వాళ్ళు విశ్రాంతి ఇవ్వాల. భూమికి విశ్రాంతి కావాలండి, వీళ్ళు ఎక్కడ ఉండాలి, 70 సంవత్సరాలు చెరలో ఉండాలి, అందుకే చెరలోకి వెళ్ళాలి. రెండవదిగా సహోదరులను దాసులే చేసుకోవద్దు, ఒకళ్ళు ఉంటే వాళ్ళు విడుదల సంవత్సరం ఏం చేయాలి, వారు తప్పనిసరిగా అది కూడా చూడండి, ద్వితీయోపదేశకాండం ఉంటుంది ఆ మాట. సహోదరులను ఏం చేయకూడదంట, నువ్వు దాసునిగా ఉంచుకోకూడదు. ధర్మశాస్త్రం దేవుడు ముందే చెప్పాడు, నీ సహోదరుడు ఉంటే అతను ఏం చేయాలని తర్వాత పంపివేయాలి. మనము రాజుల చరిత్రలు చెప్పినప్పుడు కూడా ఈ సంగతి మీకు చెప్పాను. మనం చూసాము, సహోదరులను కూడా వాళ్ళని విడిచిపెట్టాలి. దాన్ని అతిక్రమించారు. ద్వితీయోపదేశకాండం మనం చూసామంటే సహోదరులను ఎంత 15 అధ్యాయము అదేనా చూడండి, 15:12 ద్వితీయోపదేశకాండం 15:12. నీ సహోదరులు హెబ్రీడే కానీ హెబ్రీరాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యము చేసిన యెడల 7వ సంవత్సరమున వానిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలను. అయితే వాడిని విడిపించి నీ వద్ద పంపివేయనప్పుడు వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. ఇది ధర్మశాస్త్రం చెప్పాడండి. కానీ ఇప్పుడు ఇర్మీయా గ్రంథంలో సిద్కియా రాజు ఉన్న సమయానికి వాళ్ళు ఏం చేశారంటే దాసులను విడిపించమని చెప్పారు ప్రవక్తలు వచ్చి, మీ సహోదరం దాసులు చేసుకోవద్దు, ధర్మశాస్త్రం అతిక్రమిస్తున్నారంటే నువ్వు చెప్పినట్టు వింటామన్నారు. మళ్ళీ మనసు మాత్రం చేశారంట, ఇప్పుడు దాకా వీళ్ళు 6 సంవత్సరాలు పని చేశారు, ఇప్పుడు వీటిపోతే ఈ పని అంతా ఎవరు చేయాలి, ఈ పని అంతా చేయాలి, మళ్ళీ పంపించి మళ్ళీ ఏం చేశాను తెచ్చి మళ్ళీ పెట్టుకున్నారు. అందుకే దేవుడి విషయానికి రెండవదిగా ఇది 2వ కారణం, సహోదరులను వారు విడిపించలేదు కనుక రెండవది. 3వది చెప్పండి, 3వ కారణం ఏంటి, మందిరమును అపవిత్రపరిచారు, అసహ్యమైన కార్యాలు చేశారు, దేవుడు చెప్పని కార్యాలు బెల్లర్పిస్తూ వచ్చారు 3వది. 4వదిగా దేవుని వాక్యాన్ని తుణీకరించారు, చెప్పిన ప్రవక్తలు ఏం చేశారంట, చంపివేశారు, ప్రవక్త చంపి 4వ కారణం. 5వది ఏంటంటే, 5వది అన్య దేవతలను పూజించుట. చెప్పండి ఏంటంట, అన్య దేవతలను పూజించారు, యెహోవా దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించారంట. ఆ మాట కూడా చదువుదాము. ఆ దారిని పోయే వాళ్ళందరినీ కొట్టినారు, ఎందుకు